అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. తిరుప్పావై 11వ పాసురం. గోదాదేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటుంది. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నదీ స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. ఈరోజు 11వ పాసురం అర్థం తెలుసుకుందాం. ఇందులో బృందావనంలో శ్రీకృష్ణుడి వలె అందరిచే చాలా ఇష్టపడే ఒక గోపికను నిద్రలేపుతోంది. ఈ పాశురంలో వర్ణాశ్రమ ధర్మ అనుసరణ యొక్క ప్రాముఖ్యత చూపబడింది. ఈరోజు గోదాదేవి కులవతి, గుణవతి, గుణసతి అయిన గోపికను నిద్రలేపుతోంది. ఓ గోపాలకుల తిలకమా, ఓ చిన్నదాన, లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదక తగిన వారు, శత్రువులు నశించినట్లు యుద్ధం చేయగలిగిన వారు, ఒక్క దోషమైనా లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దానా, పుట్టలోని పాము పడగల, అడవిలోని నెమలి వలె అందమైన జుట్టు కలదానా, లేచి బయటకు రమ్మా. చుట్టాలు చెలికత్తెలు అందరూ విచ్చేశారు. లేచిరా, అందరూ వచ్చి నీ ముంగిట్లో చేరారు. కృష్ణుడి నామాలు కీర్తిస్తున్నారు. నీకు వినిపించడం లేదా? అయినా ఉలక్కుండా పలకుండా ఎలా ఉన్నావు తల్లి? ఓ సంపన్నురాలా, నీ నిద్రకు అర్థమేంటో చెప్పవమ్మా అంటూ గోదాదేవి ఒక గోపికను నిద్రలేపుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మిగిలిన పాసురాలు కూడా చూడాలి అనుకుంటే భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.